షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. విజయనగరం పట్టణ నడిబొడ్డున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అయితే చూడవచ్చు నిరుపేద కుటుంబీకులు ఈరోజు ఆ కుటుంబం పైన అయితే దేవుడు కూడా ఈరోజు ఎంత పెద్ద కష్టం తీసుకొస్తాడా అనేటట్లయితే అనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి 16వ డివిజన్లో ఏదైతే కమ్మ వీధి ఉంటుందో కమ్మ వీధులు అయితే దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తే మనమైతే చూడవచ్చు. ప్రస్తుతం మనకి ఓన్లీ ఆ మొండి గోడలు మాత్రమే మనకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే ఇక్కడ 4 ఇళ్ళు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 4 ఇళ్లలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబీకులకైతే ఈరోజు పూర్తిగా గూడు లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులతో పాటు పూర్తిగా వాళ్ళకి సంబంధించిన పూర్తిగా సంసార జీవితంలో ఉపయోగించుకున్న ప్రతి వస్తువు కూడా పూర్తిగా అగ్ని ఆహుతి అయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇదైతే ఘోరంగా నేను చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం పట్టణ అడిబొడ్డునైతే మాత్రం ఇల్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జనరల్గా చూసుకుంటే మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో కాకుండా ఒక మారుమూల గ్రామాల్లోనే తాటాకులు ఇల్లు ఉండడం అనేది ఈ రోజుల్లో చాలా రేరుగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు ఒకవైపు చూసుకుంటే పట్టణాలన్నీ కూడా డెవలప్ అయ్యాయని చెప్పుకొస్తున్నటువంటి తరుణంలోనే ఈరోజు ఇటువంటి ఒక కమ్మల ఇల్లు అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం ఒక పురిల్లు అయితే మాత్రం ఈ విధంగా ఉండడంతో పూర్తిగా ఒక షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పొచ్చు. లేదంటే అక్కడ దీపం పెట్టడంతో ఇటువంటి ఘటన జరిగిందో తెలియదు, కానీ ఒక దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో పూర్తిగా చూసుకుంటే ఈ 4 కుటుంబాలకు కూడా ఈరోజు పూర్తిగా రోడ్డును పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మనం వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్క వస్తువును కూడా భద్రపరుచుకున్నటువంటి బీరువాలు కావచ్చు, బీరువాలతో పాటు వాళ్ళకి ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పూర్తిగా అగ్ని ఆహుతి అయితే అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చైతే మాత్రం ఈ యొక్క మంటలని అదుపు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులే కనుక ఇన్ టైంకి రాకుండా ఉంటే చుట్టుపక్కల నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. ఇక చెడువైపు చూసేసరి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా మరొక కనిపిస్తున్నాయి. ఈ యొక్క బిల్డింగుల్లో కూడా ఒకవేళ అగ్ని అయితే అగ్గే కనుక అటు కూడా సోకి ఉంటే మరింత ప్రమాదం అయితే ఎక్కువ జరిగి ఉండేదంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈ యొక్క ఇల్లుకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి, ఇది ఎలా జరిగింది, ఏంటండి ఇది ఇంత ఘోరంగా ఈ విధంగా కాలిపోవడం గల కారణాలు ఏంటి? ఏదైనా సరే ఇక్కడ ప్రమాదం అన్ఫార్చునేట్లీ జరిగి ఉంటుందా, లేదంటే ఏదైనా సరే పైనుంచి కమలీలు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి కారణంగా ఈ విధంగా జరిగిందో, ఏం జరిగింది? పిన్ని గారు ఉదయం పూజ చేసుకొని ఇతని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంట్లో దీపం గట్ట పెట్టేశారు. ఆ దీపం పెట్టినప్పుడు ఎలకలు గట్ట ఒత్తులు గట్ట లాగేసి గోడ మీద ఏమో పెట్టేశారు. దానివల్ల అంటుకుందనేసి మాకు తెలిసింది. అప్పుడు ఇంట్లో కాలినప్పుడు అయితే ఇంట్లో ఎవరో లేము, బయట ఉన్నా మాకు ఫోన్ చేయబట్టి మేము ఇలాగ ఇక్కడికి వచ్చాం. సుమారుగా ఎంత ఆస్తి అయితే ఎంత మొత్తంలో నష్టం కలిగి ఉండొచ్చు? ఇందులో అంటే మేము సామాన్లుగా తీస్తాం. ఇందులో నా స్టవ్, ఆ బీరువా ఉంది. మా చిన్న వాళ్ళది అయితే వాళ్ళది ఆ బీరువాలు ఇంట్లో మొత్తం సామాన్లన్నీ పోయినాయి. అవి మా బట్టలే మిగిలే బాబు, ఇంకేటి లేవు. ఒంటి మీద మా ఇద్దరికి ఒంటి మీద బట్టలే మాకు, మరి ఇంకేటి లేవు. ఇంట్లో ఉన్నవన్నీ కాలిపోయి అన్నీ కాలిపోయి బియ్యంతో సహా. అంటే మీ ఇద్దరు ఒక్కలే ఆ ఇంట్లో ఉండేవాళ్ళ? మా ఇద్దరం ఉండేవారు అంతే. పిల్లలు గట్టలేరు, పిల్లలాగా పక్కన ఉండేవారు. మా ఇద్దరం ఇంట్లో ఉండేవాళ్ళు. షాప్ కొరకు వెళ్ళి పని చేసుకొని వచ్చి ఇక్కడ పడుకుంటారు తిని. అంటే ఈ అగ్ని ఇక్కడ ప్రమాదం జరిగేసరికి మీరు ఇంట్లోనే ఉన్నారా? లేదు, మీరు లేమండి. బజార్ వెళ్ళాం. బజార్ కొట్టుకా నుంచి రావడం, బజార్ వెళ్ళి సామాన్లు కొనుక్కుందాం ఇంట్లో కలిసి వెళ్ళాం. ఈలోగా ఇలా జరిగింది. వచ్చేసామండి. ఇదంతాను ఇంతవరకు తెలియలేదండి. దీపం పెట్టి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అది అంటుకున్నట్టుందండి. ఎలకరాలు ఏవో లాగేసినట్టున్నాయి, ఒత్తుడు. అది కమ్మలిల్లు కదా, ఏవో లాగేసినట్టున్నాయి. అంటే మీకు సంబంధించినటువంటి ఏ కాలిపోయాయి, ఎంత మేర ఆస్తి నష్టం కలిగి ఉంటుందండి? మొత్తం అంతానండి, ఏటి లేవండి. ఏటి కట్టుకుని బట్టలే మిగిలే మా ఓకే, ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ అగ్ని ఆహుతిగా అయినటువంటి ఆ ఇంటిగల వాసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే పూర్తిగా మేమైతే కట్టుకున్నటువంటి బట్టలే తప్ప మిగతా వేవి కూడా మా వద్ద అయితే ఇంకేవి లేకుండా పూర్తిగా కూడా అగ్ని ఆహుతి అయిందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు కూడా వచ్చి, అలాగే దీంతో పాటు దీనికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇంతవరకు కూడా ఎవరూ రాలేదని మరొక వైపు అయితే వాపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి
ఈ ఘటన అయితే జరగడం పట్ల అయితే మొత్తం తీవ్రంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా క్షోభిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే వీళ్ళనైతే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, తక్షణమే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సాయాన్ని కూడా అందించాలంటూ మరొక వైపు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం విజయనగరంలో పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక్కసారిగా ఉలిక్కుపాటు గురైనటువంటి ఘటన అయితే చూసుకుంది. ఎందుకంటే ఒక పట్టణాల్లో చుట్టూ జనావాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందంటూ తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే ఈ యొక్క కుటుంబాలకైతే మాత్రం ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఫలం అందిస్తే తప్పకుండా పూర్తిగా రోడ్డును పడుతారంటూ మరొక వైపు ఆవేదన చెందిన పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.